ప్రముఖ తమిళ నటుడు ఆర్యపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా షూటింగ్ నిమిత్తం అద్దెకు తీసుకున్న అత్యాధునిక కెమెరాలు, లైటింగ్ పరికరాలకు సంబంధించిన 1.80 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న అనంతన్ కాడు అనే మలయాళ చిత్ర చిత్రీకరణ కోసం గత ఏడాది ఫిబ్రవరిలో చిత్ర బృందం జూబ్లీహిల్స్ వెంకటగిరి పరిధిలోని హైలాంగ్ కాలానికి చెందిన తాహిర్ సినీ టెక్నిక్ సంస్థ నుండి షూటింగ్ కోసం డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్నారు. దీంతో సదరు సంస్థ తన సొంత ఖర్చులతో షూటింగ్ పరికరాలను హైదరాబాద్ నుండి కేరళలోని షూటింగ్కు తరలించింది. మొత్తం 2.12 కోట్ల రూపాయలకు అద్దెకు గాను షూటింగ్ పూర్తయిన తర్వాత మెజారిటీ వాటా అయిన 1.80 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను నటుడు ఆర్య, నిర్మాత వినోద్ చెల్లించలేదు. సినిమా విడుదలకు ముందే మొత్తం బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకుంటామని లిఖితపూర్వకంగా అంగీకరించినప్పటికీ చిత్ర బృందం ఆ మాట నిలబెట్టుకోలేదని బాధితులు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపు విషయమై పలుమార్లు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా సంప్రదించినా స్పందించలేదని, పైగా బాకీ డబ్బులు అడిగిన తమ సంస్థ మేనేజర్ను నటుడు ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య వ్యక్తిగత సహాయకుడు కిషోర్ కలిసి బెదిరింపులకు గురిచేశారని సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చి కేరళలోని న్యాయస్థానం నుండి వీరు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.